హలో అండి. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకి కూడా రథసప్తమి శుభాకాంక్షలండి. ఈరోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందనమాట. నేను అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళాలి. కుదరలేదు. హెల్త్ బాగోలేక నేను ఇక్కడే ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూజ చేసుకున్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగిందండి. అమ్మ ఇంటి దగ్గరే ఆవు పిడకలతో పాలైతే పొంగించేసింది. అలాగే పూజ కూడా చేసేసుకున్నాము. చిక్కుడు ఆకులతో, చిక్కుడుకాయలతో రథం చేసి దేవుడిని నిలబెట్టుకుని పూజ అయితే చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూసేయండి. మేమిక్కడ గోధుమలతో దీపం పెట్టాము. అలాగే రథసప్తమి విశిష్టత, రథసప్తమి మంత్రాలు, ఈ పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు ఇవన్నీ కూడా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మా చిన్నప్పటి నుంచి ఈ రథసప్తమి పూజ ఎలా చేయాలో మా అమ్మ మాకు బాగా అలవాటు చేసేసిందండి. ఈసారి మాకు పెళ్ళైన మొదటి సంవత్సరం కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోవాలని అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడే ఉన్నాను హెల్త్ బాగోలేక. నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్లీ అక్కడే చేసుకుంటాము. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.